బైబిల్లో ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడిన మాట మనం చదువుదాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా నేను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని ప్రభు చెప్పారు. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెళ్ళు ప్రతి స్థలములోనూ నేను నీకు తోడుగా ఉంటాను. నీ వెళ్ళు ప్రతి స్థలములోనూ తోడుగా ఉండి నిన్ను కాపాడుతాను. మరలా ఈ స్థలములోనికి నేను నిన్ను ఈ దేశంలోనికి రప్పిస్తాను. నేను నీతో చెప్పిన ఈ మాటలన్నీ నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యోబు గ్రంథంలో రాయబడింది, భూమికి పునాది వేసినప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు. ఆమె ఆ పునాది కార్యక్రమానికి దేవదూతలందరూ దిగి వచ్చారంట. వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉన్నప్పుడు భూమికి పునాది వేయబడింది. దేవదూతలందరూ సంతోషించి చప్పట్లు కొట్టి ప్రతిగానాలు చేస్తూ ఉల్లసిస్తున్నప్పుడు భూమికి పునాది వేశారు. ప్రియమైన వాళ్ళారా, అదే సందర్భాన్ని ఈ యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. యాకోబు జీవితంలో ఒక పెద్ద ప్రణాళికను ప్రభు చేసి తన భవిష్యత్తుకి, తన ఆశీర్వాదానికి, తన అభివృద్ధికి, తన వంశానికి, తన సంతతి దీవెనకరంగా మార్చబడ్డానికి కోసం ఆనాడు దేవుడు ఆత్మీయంగా తనకు ఒక పునాది వేశారు. ఆ పునాది వేసినప్పుడు దేవదూతలు ఎక్కుచు దిగుచు, నిచ్చెన మీద ఎక్కుచు దిగుచు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఈ ప్రశస్త వేళ నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను, మీ జీవితాలు మీ బ్రతుకులో మీ భవిష్యత్తు కోసం దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికను నిర్మించబోతున్నారు. ఉన్నతమైన ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నాను. దేవదూతలు ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు. దేవదూతలు సంచరిస్తున్నారు. వాళ్ళు ప్రతిగానాలు చేస్తున్నారు. నీ జీవితానికి దేవుడు ఒక పునాది వేయబోతున్నాడు. నీ జీవితానికి ఒక పునాది వేయబోతున్నాడు. నీ జీవితం మీద ఒక ప్రణాళిక నిర్మించబోతున్నాడు. నీ ఎడల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాలన్నీ నెరవేరేంత వరకు ప్రభు నిన్ను ఏమాత్రం విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ఆమేన్. యాకోబు తన తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోతున్న సందర్భాన ఒక చేతికర్రతో మాత్రమే నది దాటుతున్నాడు. చేతికర్రతో మాత్రమే ప్రయాణం ప్రారంభించాడు. గొప్ప వంశములు పుట్టినప్పుడు కూడా అప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక ఒట్టి చేతికర్రతో ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. యాకోబు జీవితంలో అంటే ఆ రోజులో ఉన్న ఆచారాలు, ఆ రోజులు ఏంటి ఈ రోజులో కూడా, ఒక గ్రామం ఉంటే ఆ గ్రామానికి ఒక దేవత ఉంటుంది. ఒక ఊరు ఉంటే ఆ ఊరికి ఒక దేవత ఉంటుంది. ఈ గ్రామ దేవత ఆ గ్రామానికి వెళ్ళదు, ఆ గ్రామ దేవత వచ్చి ఈ గ్రామానికి రాదని మనుషుల నమ్మకం. మనుషులు ఏమనుకున్నట్టు ఈ ఊరు దేవత ఆ ఊరిలో వచ్చి కాపాడదు, ఆ ఊరు దేవత ఈ ఊరికి రాకూడదు. అట్లా ఏమైనా సరిహద్దులు నిర్మించుకున్నారో మనకు తెలియదు కానండి. సో అలాంటి ఒక నమ్మకం ఆ రోజులో ఉండేది. సో యాకోబుకున్న ఆ చిన్న జ్ఞానంతో అనుకున్నాడు, నేను ఈ ఊరు కాదు దేశమే వదిలి వెళుతున్నాడు. తన దేశాన్ని విడిచి వెళుతున్నప్పుడు అక్కడ నా దేవుడు ఉంటాడా? అక్కడ ప్రార్థించడానికి నా దేవుడు ఉంటాడా? ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఆ దేశంలో ఉంటాడా? ఆ దేశంలో నా పక్షాన ప్రభు ఉంటాడా? మా దేశంలో అయితే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఆమె కర్నూలు అయితే కాపాడుతాడు, కడపలో అయితే కాపాడుతాడా? కర్నూలు దాకా ఉండమంటే మాది కర్నూలు సెంటర్ కాబట్టి ఆ సెంటర్ దాకా దేవుడు మమ్మల్ని వచ్చి కాపాడితేమో, కడపలో పని ఉంది కాపాడుతాడా? అనంతపురం వెళ్ళాలి, అక్కడికి వస్తాడా ప్రభు? గుంటూరు వెళ్ళాలి, అక్కడ ఉంటాడా దేవుడు? ఇలా ఎన్నో ప్రశ్నలు తన మనసులో ఏర్పడి ఉండొచ్చు. అందుకే దేవుడు అంటాడు, నీ వెళ్ళే ప్రతి స్థలములోనూ
నేను నీకు తోడుగా ఉండి కాపాడుతాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా 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 హల్లెలూయా. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, మరలా క్షేమంగా ఈ దేశానికి నేను రప్పిస్తాను. యాకోబు, ఇది నీ పట్ల నా ప్రణాళిక. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతి నేను విస్తరింప చేస్తాను. ఈ వాగ్దానాలన్నీ చేసిన దేవుడు. ఆ మాట కూడా చదవండమ్మా. నేను అసలు పై వచనాలు ఉంటాయి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల ఉండబోతుంది. పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపిస్తావు. భూమి యొక్క వంశాలన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడుతుంది. ఇదిగో నేను నీకు తోడై ఉండి. చూడండి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. భూమి ఇసుక రేణు వల్ల నిన్ను దీవిస్తాను. నువ్వు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులో విస్తరించబడతావు, అభివృద్ధి పొందుతావు. నీ ద్వారాను నీ పిల్లల ద్వారాను భూమి యొక్క వంశాలని ఆశీర్వదించబడతాయి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. పక్కన మనం చూసి చెప్పండి, మీ ద్వారా మీ పిల్లల ద్వారా భూమి యొక్క వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడబోతున్నాయని చెప్పండి. మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా, మీ ద్వారా మీ కుటుంబాల ద్వారా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదించబడబోతున్నాయి. హల్లెలూయా. ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనబోతున్నారు, వెనక్కున్న స్థలాన్ని కొనబోతున్నారు, కుడివైపున ఉన్న స్థలాన్ని కొనబోతున్నారు, ఎడవైపున ఉన్న స్థలం కొనబోతున్నారు. నలుదిక్కున దేవుడు మిమ్మల్ని వ్యాపింప చేయబోతున్నాడు, విస్తరింప చేయబోతున్నాడు, అభివృద్ధి పొందించబోతున్నాడు. దేవదూతలు ప్రతిగానాలు చేస్తున్నారు. దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ఏర్పరచబోతున్నాడు. ఆమేన్. ఇవన్నీ నీ లైఫ్లో చేతిలో చిల్లి గవ్వలేదు, వాగ్దానాల వర్షం కురిపించాడు దేవుడు. నేను ఈ మాటలు చెప్తున్నాడు, మీకు అనిపించవచ్చు, అయ్యా చేతిలో చిల్లి గవ్వలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తినడానికి తిండి లేదంట, మీసాలకి సంపంగి నూనె అవసరం వచ్చిందంట అంటుంటారు కదండి. అట్లా తినడానికి గతి లేదు. పాస్టర్ గారు మీరేంటండి ఇలా అంటారంటే, ఆనాడు యాకోబు చేతిలో తినడానికి తిండి లేదు, ఒక జత బట్టలు మార్చుకోవడానికి ఇంకొక జత లేదు, చేతిలో ఒక కర్ర మాత్రమే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి దేవుడు అన్నాడు, భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ప్రభు ఏదైతే చెప్పాడో యాకోబు జీవితంలో అవన్నీ ప్రభు నెరవేర్చేంత వరకు యాకోబుని విడిచిపెట్టలేదు అంటే. హల్లెలూయా. మిమ్మల్ని కూడా నా ప్రభు విడవడు. ఎవరు మనల్ని విడిచినా, ఎవరు మనల్ని మరచినా, దైవజనుడైన పౌలు గారు అంటారు, మొదట నేను మాట్లాడినప్పుడు నా పక్షాన ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను ఒంటరివాడిని చేశారు, కానీ నా ప్రభు నా ప్రక్కన నిలిచాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక గొప్ప సేవకుడు, అప్పటికి అనేక సంఘాలు స్థాపించిన వ్యక్తి. పౌలు గారు మాట్లాడుతుంటే ఎవరు తన పక్షాన, చాలామంది ఉండొచ్చు, ఆయన ఫాలోవర్స్ చాలామంది ఉండొచ్చు, ఎవ్వరు ఆయన పక్షాన నిలబడలేకపోయారు. ఎవరి భయాలు వాళ్ళకి, ఎవరిని మనం విమర్శించను కాదు, ఎవరి భయాలు వాళ్ళకి, ఎవరి హద్దులు వాళ్ళకు ఉంటుంది, ఎవరి సరిహద్దులు వాళ్ళకు ఉంటుంది. ఆ హద్దులు దాటి, ఆ సరిహద్దులు దాటి ఎవరు సహాయం చేయడానికి ముందు రాలేకపోయారేమో. పౌలు గారిని ఒంటరివాడిగా మార్చేశారు. పౌలు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఒంటరితనములో పౌలు గారు ప్రక్కన ప్రభు నిలిచి, ఏ బాబు ఏం కాదు, నేనున్నాను అని దేవుడు బలపరిస్తే సంపూర్ణంగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడింది. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. సింహాల నోళ్లను మూయించేశాడు దేవుడు. ఆమేన్. నీకు వ్యతిరేకం విరుద్ధంగా ఎన్నో సింహాలు నోరు తెరుస్తున్నాయేమో. ఆమేన్. నేను ఇలా అనుకుంటానండి, దానియేలు సింహపు గుహలోనికి త్రోసివేశారు. నేను దాన్ని ఇలా ఫీల్ అవుతాను, ఆ తల కింద మెత్తగా ఏమో తగులుతూ ఉన్నాయి, కాళ్ళ కింద కూడా ఏదో మెత్తగా దిండులాగా తగులుతూ ఉన్నాయి. ఏంట్రా బాబు అంటే, తల కింద ఒక సింహం, కాళ్ళ కింద ఒక సింహం, నోరు కట్టేశారు. అది వాగకుండా, గోల చేయకుండా, సౌండ్ డిస్టర్బెన్స్ కూడా లేకుండా, దాని గురకలు వినపడకుండా నోటిని కట్టేస్తే దేవదూతలు ఒక సింహాన్ని లాగి తల కింద దిండులాగా పెట్టుకున్నాడు. కాళ్ళ కింద కూడా ఒకటి మెత్తగా ఉంటే బాగుంటుందని తన కాళ్ళ కింద ఒక సింహం, తల దగ్గర ఒక సింహం. రాజనగరంలో ఉన్నవాడు నిద్రపోలేకపోయాడేమో,
ఏంటండి అంతఃపురములో ఉన్నవాడు నిద్రపోలేకపోయాడు, కానీ సింహపు గుహలో ఆ రాత్రంతా ప్రశాంతంగా గడిపాడు దానియేలు. చప్పట్లు కొడదు మందరు గట్టిగా. దేవుడు ప్రక్కన ఉన్నాడు, దేవుడు ప్రక్కన ఉన్నాడు, దేవుడు ప్రక్కన ఉన్నాడు, దేవుడు తన పక్షాన ఉన్నాడు. ఆమేన్. కాబట్టి చాలాసార్లు మనుషుల్ని మనం మన భుజబలముగా భావించి, నాతో చాలామంది అంటున్నారు, అన్నా మమ్మల్ని దిక్కులేని వాళ్ళగా వదిలేసి వెళ్ళిపోయారన్నా అని కొందరు, మమ్మల్ని అనాథులుగా విడిచి వెళ్ళిపోయారన్నా అని మరికొందరు, అన్నా నమ్మించి మమ్మల్ని మోసం చేశారని మరికొందరు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, ఏ నరుడికి ఎవరు తోడు కాదు. లోకంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, పిల్లలు కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, కట్టుకున్న భర్తే కావచ్చు, నీ ప్రాణ స్నేహితుడే కావచ్చు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. అంతవరకే వాళ్ళు మనతో వస్తారు. ఆ తర్వాత మనం ఒంటరిగానే వెళ్ళాలండి. ఆ ఒంటరితనంలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ దాకా వచ్చింది నయోమితో పాటు అప్పుడు అక్కడ దాకా వచ్చింది ఓర్ప. ఆ సమయం వచ్చేసరికి ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటుంది. విడిచి వెళ్ళిపోయింది ఆమె, తన జీవితాన్ని తను చూసుకుని వెళ్ళిపోయింది. అలా నీ జీవితాలు ఎందరో ఉండొచ్చు, ఒక పరిధి వరకే. నేను అదే అంటూ ఉంటానండి, సమాధి వరకు రావచ్చు, సమాధిలోనికి ఎవరైనా వస్తారా? సమాధి దాకా వస్తారు. ఏది బొరుగులు జల్లుతూ, పూలు జల్లుతూ, ఏంటండి తాగి డ్యాన్స్ చేస్తూ సమాధుల దాకా వస్తారు. కానీ సమాధుల్లోనికి రమ్మంటే ఎవరైనా రాగలుగుతారా? ఎవరూ రాలేరు. ప్రియులారా, సమాధుల్లో కూడా మన కోసం మన స్థానంలోనికి వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమేన్. ఈ ప్రశస్త వేళ యాకోబుకు తోడై ఉండి తనకు చెప్పిన ఎన్ని నెరవేర్చేంత వరకు విడిచిపెట్టని దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉండి అంతవరకు మన కుడి చేతిని పట్టుకుని ప్రభు నడిపించునుగాక. ఒకటే గుర్తు, దేవుడు నన్ను విడిచిపెట్టుకున్నంటే చాలు, అంతే. ఎవరు వెళుతున్నా ఎవరు వస్తున్నా, వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళుతుంటారు, కానీ మనం ప్రభులో ఉండాలి. ప్రభు మనల్ని విడవకూడదు. ప్రభు మనల్ని విడిచిపెట్టాడనుకోండి అది శాపం. ప్రభు మనతో ఉన్నాడనుకోండి అది ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రియమైన వారలారా, యాకోబు జీవితంలో దేవుడు విడువక చెప్పినవన్నీ నెరవేర్చబడ్డానికి యాకోబు జీవితంలో ఉన్న సిద్ధపాటు ఏంటి, యాకోబు చేసినది ఏంటి, యాకోబు యొక్క క్యారెక్టర్ ఏంటి, యాకోబు యొక్క గుణాతిశయం ఏంటి అని మనం ధ్యానిస్తే 31వ అధ్యాయం చదవండి. ఆదికాండం 31వ అధ్యాయం 40వ వచనం చదవండి. యాకోబులో ఒక 2-3 మాటలు చెప్తాను. రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. పగలు ఎండకును రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను. నిద్ర నా కన్నులకు దూరమాయెను. కన్నులకు నిద్ర దూరం అయిపోయింది. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. ఇన్ని రోజులు 20 సంవత్సరాలు నీ ఇంట్లో నేను ఉన్నాను. నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేశాను. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చి 10 సార్లు నా జీతాలు మారుస్తూ వచ్చావు. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడైన యెహోవా నాకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే దానికన్నా ఇంకా చెప్పాలంటే యాకోబు తన ఒంటరితనంలో 14 సంవత్సరాలు, ఇది సాధారణమైన సమయం కాదు, చెప్పినంత తేలిక కాదు. 14 సంవత్సరాలు ఆయన కుమార్తెల కోసం. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడున్న మన ఇండియన్ కల్చర్ కావచ్చు, ఇప్పుడున్న కల్చర్లో డౌరీ అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నాయి. అంటే ఆడపిల్లే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజులో ఉన్న పద్ధతి ఏంటంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయే, అప్పుడు కాదండి ఇప్పటికీ యూదుల్లో ఆ కల్చర్ ఉంది, మగపిల్లవాడే ఆడపిల్ల కట్నం ఇచ్చి వివాహం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు కుమార్తెలను వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయి కోసం 7 సంవత్సరాలు, మరొక అమ్మాయి కోసం ఇంకొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎండకు ఎండాడు, మంచుకు తడిచాడు. తన కన్నులకు నిద్ర ఉండేది కాదు. గొర్రెల మందను కాచే వాళ్ళకి ఆ కష్టాలు ఏదో తెలుస్తుంది. కంటి మీద కునుకుండేది కాదు. రాత్రంతా మంచుకు తడిచేవాడు, పగలంతా భయంకరమైన ఎండకు ఎండేవాడు. తన జీవితంలో అదొక ఒంటరితనం.
తండ్రికి దూరంగా, తల్లికి దూరంగా, సహోదరునికి దూరంగా, కుటుంబానికి దూరంగా ఒంటరితనం అది ఓ బాధాకరమైన విషయం. కానీ ప్రియమైన వలన తను ఒంటరిగా ఉన్నా, తను ఒంటరి ప్రయాణం చేస్తున్నా, తను ఒంటరిగా శ్రమ పడుతున్నా, ఆ ఒంటరితనంలో ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే యాకోబు దేవునితో ఉన్నాడు. ఆ దేవుని ప్రసన్నతకు కుడి ఎడమలకు దూరంగా తొలగిపోలేదు. దేవుని నీడలోనే బ్రతుకుతున్నాడు, దేవుని ప్రసన్నతలోనే బ్రతుకుతున్నాడు, దేవుని సన్నిధిలోనే జీవిస్తున్నాడు, కుడి ఎడమలకు తొలగిపోలేదు. ఎప్పుడు దేవుడు మనల్ని విడవకుండా ఉంటాడు, ఎప్పుడు మనతో చెప్పినవన్నీ ప్రభు నెరవేరుస్తాడంటే ఆయన సన్నిధిలో మనం ఉన్నామా? మన ఒంటరితనంలో ప్రభు తోడును కోరుకుంటున్నామా? ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఒంటరిగా ఆయన సన్నిధిలో జీవించే అనుభవాలు మనకు ఉంటున్నాయా? గుంపులో ఉంటాం, మందిలో ఉంటాం, 10 మందిలో ప్రార్థన చేస్తాం. అదేంటో 10 మందిలో ప్రార్థన చేయమంటే కొందరికి లేని బలం వస్తూ ఉంటుంది. 10 మందిలో ప్రార్థన చేయాలంటే కొత్త కొత్త పదాలు ప్రయోగిస్తూ ఉంటారు, వింత వింతగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అర్థమైందండి? ఆ తర్వాత గొంతులు కూడా ఆ శృతి మార్చి ప్రార్థన చేస్తారు. ప్రభువా 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 అంటుంటారు. ప్రైజ్ లార్డ్. వింత వింతగా ప్రార్థన చేసేవాళ్ళు నేను చూశానండి. కానీ నీ ఒంటరితనంలో, నీవు ఏకాంతముగా ఉన్నప్పుడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, నీవు రహస్యముగా ఉన్నప్పుడు దేవునితో జీవించే అనుభవం మనకు ఉంటుందా? ఆలోచించుకోవాలి. తను వానకు తడిచాడు, ఎండకి ఎండాడు, మంచుకు తడిచాడు, కనులకు నిద్ర లేదు. ఈ పోరాటాలన్నిటి మధ్యలో కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోలేదండి. దేవునితోనే ఉన్నాడు గనక వాగ్దానాలన్నిటిని ప్రభు నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఆది అపోస్తుల రోజుల్లో సంఘానికి శ్రమలు వచ్చి అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న రాజకీయ నాయకులు, అప్పుడున్న రాజులు, అప్పుడున్న ప్రభుత్వాలు క్రైస్తవ సంఘాన్ని హింసిస్తుంటే ఆ హింసను, ఆ బాధను భరించలేక సంఘం చెదిరిపోయింది. హింస అంటే ఏదో పబ్లిక్లో ఏదో వాగేరని కాదండి, ఇంటింట జొరబడి స్త్రీలను, పిల్లల్ని రోడ్డుకీడ్చి వాళ్ళని కొట్టి హింసిస్తున్న భయానకమైన రోజులు. క్రైస్తవులు గొప్ప హింస కలిగింది. ఆ హింసలో సంఘం చెదిరిపోయిందండి. ప్రజలు గుంపులుగా మన భాషలో చెప్పాలంటే కొంతమంది అనంతపురం వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో నంద్యాల వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో గిద్దలూరు వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో ఆదోని వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో బళ్ళారి వెళ్ళిపోయారు. ఇట్లా చెదిరిపోయారండి. అక్కడ కొంతమంది అక్కడ ఒకే చోటు ఉంటే ఎలా ఉంటుందో అని చెప్పి చెదిరిపోయి ఆయా పట్టణాల్లో చెదిరిపోయినప్పటికీ కూడా మనకి ఈరోజు ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, అసలు దేవుడు ఉన్నాడా? అసలు ప్రభు ఉన్నాడా? దేవుడు నమ్ముకుంటే ఎందుకు ఈ నింద? దేవుడు నమ్ముకుంటే ఎందుకు ఈ అవమానం? నేను ప్రభు నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ పరిస్థితి వచ్చిందండి. పాస్టర్ గారండి, నేను లోకంలో ఉన్నప్పుడు గౌరవంగా బ్రతికానండి, ఇప్పుడు యేసయ్య నమ్ముకున్నా నాకు ఈ శ్రమ. కొంతమంది అంటుంటారు, వాళ్ళు చెప్పింది విని వాళ్ళ మాటకు లోబడితే నా జీవితం బాగుండేది పాస్టర్ గారు, నేను ప్రభు నమ్ముకున్నాను, నా భర్త నన్ను వెలివేసేసాడు, నా పిల్లలు నాకు గౌరవం ఇవ్వట్లేదు, నా పిల్లలు నన్ను నీచంగా చూస్తున్నారు, నువ్వు చర్చికి వెళ్తున్నావు, అక్కడ రకరకాలమైన వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చుంటున్నావు నువ్వు అని కులాన్ని బట్టి మాట్లాడి నా పిల్లలు నన్ను గౌరవించలేకపోతున్నారు, నా భర్త నన్ను వెలివేశాడు, నాతో ఎవరు మాట్లాడరు, నా పిల్లలైతే కనీసం నా చేతులతో వండిన ఆహారాన్ని కూడా తినడానికి ఇష్టపడలేదు. ఇవన్నీ నాకు అవసరమా పాస్టర్ గారు? ఇవన్నీ నాకు అవసరమా అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రీస్తు నిమిత్తమైన ఒక నింద వచ్చినప్పుడు అది గొప్ప భాగ్యముగా అందరూ భావించట్లేదు. కొందరు నాతో ఇంకొక ఫ్యామిలీ అన్నారు, అయ్యా నేను విసిగిపోయానయ్యా, వేసారిపోయాను, మరలా లోకంలోనికి కలిసిపోదాం అనుకుంటున్నాను. ఇట్లా వాళ్ళకు సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఆదిమ క్రైస్తవ సంఘం, ఆది అపోస్తల రోజుల సంఘం చెదిరిపోయినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో ఆ చెదిరిపోయిన చోటల్లా వాళ్ళు సంతోషంగా, ఉత్సాహంగా దేవుని ఆరాధిస్తూ ఇంటింట రొట్టె వేల్చుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. అలా సంఘం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.
ఆ శ్రమలు పుట్టిందే దేవుని సంఘం. వాళ్ళు ఎక్కడెక్కడెక్కడెక్కడైతే వెళ్ళి ప్రియులరా నివాసం చేయడం ప్రారంభించాడో అక్కడంతా వాళ్ళ ఇళ్ళలో ఒక సంఘం ఏర్పడినట్లు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి మనకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, చెదిరిపోయే స్థితి రావచ్చు, చెదరగొట్టే పరిస్థితి రావచ్చు. నీవెక్కడ చెదిరిపోయినా నీవు దేవునితో నడిచే అనుభవం నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండే అనుభవం నీకు ఉండాలండి. అలాంటి వాళ్ళని దేవుడు విడువడు. అలాంటి వాళ్ళ జీవితంలో చెప్పినవన్నీ ప్రభు చేస్తాడు. ఆమేన్. చెప్పినవన్నీ నెరవేర్చాలి. ఎందుకు నా లైఫ్లో ఎన్నో చెప్పాడు దేవుడు, నాకు ఎన్నో వాగ్దానాలు చేశాడు దేవుడు. ఎన్నో వాగ్దానం, నెలకొక వాగ్దానం చెప్తారు, రోజుకొక వాగ్దానం. ప్రైజ్ లార్డ్. నెలకొక వాగ్దానం చెప్పినప్పుడు నాతోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది, నాకు ఇది నా సొంతమని అనిపిస్తుంది. రోజు ఫోన్ ఆన్ చేస్తే చాలు ఏదో ఒక వాగ్దానం నన్నే దర్శిస్తుంది. మరి ఈ చెప్పిన వాగ్దానాలన్నీ నా లైఫ్లో నెరవేర్చబడకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు నెరవేరట్లేదు? దేవుని వాక్యం ఎందుకు నా లైఫ్లో నెరవేరట్లేదంటే నీవు దేవుని ప్రేమకు దూరంగా ఉంటున్నావేమో, దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావేమో. అందరితో ఉంటున్నావు, అందరితో మాట్లాడుతున్నావు, అందరితో సమయాన్ని గడుపుతున్నావు. ప్రభువు సన్నిధిలో ఉండే అనుభవం నీకు ఉంటుందో లేదో పరీక్షించుకొని మరి ఈరోజు ఆయన పాదాల దగ్గర గడిపే ఒక మంచి ఆలోచన, తీర్మానం నీవు తీసుకోగలిగితే ప్రియులరా, చెప్పినవన్నీ నెరవేర్చేంత వరకు నా దేవుడు ఏమాత్రం నేను విడవను, ఎన్నడూ ఎడబాయడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యోసేపు అంటాడు, ఆయన పాపానికి ఒక స్త్రీ ప్రేరేపిస్తే, అమ్మ ఇంత ఘోరమైన పాపం చేసి నేను దేవునికి విరుద్ధంగా పాపం తెచ్చుకోలేను, నేను పాపం చేస్తే నేను నరకానికి పోతాను అనలా. మీకు అర్థమైందండి? పాపం చేస్తే అమ్మ నేను ఈ పాపం చేస్తే నరకానికి పోతాను అనలా. నేను ఒకవేళ ఈ పాపం చేశాననుకో దేవునికి విరోధిని అయిపోతాను, దేవునికి దూరం అయిపోతాను. నా దేవుడు నాకు తోడుగా ఉండాలి. ఆమె యోసేపు జీవితంలో ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలున్నా ఆ పోరాటాలన్నింటిలో ప్రభు తనకు తోడుగా ఉన్నాడు. దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు యోసేపు. ఆమె జైలు అంటే ఇప్పుడు అనుకున్నట్లు ఇప్పుడున్న చెరసాల్లో చాలా వసతులు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలంటే పని చేసుకోకపోతే శుభ్రంగా వెళ్ళాడు ఉండొచ్చు. ఇప్పుడున్న జైల్లో చాలా వసతులు ఉన్నాయంట. ఆమె అంటే వెళ్ళొచ్చిన వాళ్ళు, మా సహోదరులు ఉంటారు కదండి, వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే జైలుకి పోయిన వాళ్ళు సహోదరులు కాకూడదా? జైలుకి వెళ్ళొచ్చిన సహోదరులే కదా. ఒకప్పుడు ఏదో తప్పులు చేసి జైల్లోకి వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఇప్పుడు మన సహోదరులు వాళ్ళు చెప్తారన్నా బ్రహ్మాండంగా ఉంటుందన్న, వారానికి ఒకరోజు మాకు నాన్ వెజ్ ఉంటుంది, ఒకరోజు ఏమో గుడ్డు కూర. ప్రైజ్ లార్డ్. 7ంటికంతా భోజనాలు పెట్టేస్తారన్న. మీ ఇళ్లలో మీకు 7ంటికి భోజనాలు పెడతారా? మీ ఇళ్లలో మీకు 7ంటికి భోజనాలు పెడతారా? చెప్పండి. 9 అయినా కష్టమే, ఉండా అంటారు. కానీ అక్కడ 7 o'clock అంతా ఫుడ్ పెట్టేస్తారన్నా. టైంపాస్ కోసం అక్కడ టీవీలు ఉంటాయన్నా, మంచి మంచి సినిమాలు కూడా వస్తుంటాయన్నా, చూడొచ్చన సినిమాలు కూడా చూడొచ్చన అని అన్ని వసతులు ఉన్నాయి. పనులు చేయిస్తారన్న అక్కడ. మా పనులు కావలసిన, మేము పని చేసిందని కావాల్సిన జీతం కూడా మాకు ఇచ్చేస్తారన్న. ఇట్లా ఇప్పుడున్న చెరసాల్లో చదువుకోవాలంటే చదువుకోవచ్చంట, చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కానీ ఆ రోజులో యోసేపుని ఉంచిన చెరసాల ఎలా ఉండేదంటే ఒక గోతిలాగా ఉంటుంది. ఆ గోతిలో ఏంటి పగలంతా పని చేసుకున్న తర్వాత ఆ గోతిలో పడేస్తారు. ఆ గోతిలో ఉండాలంతే. వర్షం పడింది అనుకోండి, ఆ గోతిలో ఆ వర్షపు నీళ్ళు వస్తూ ఉంటుంది. కఠినమైన మార్గాలు గుండా తను వెళ్ళినా కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోలేదండి, సన్నిధిని కాచుకున్నాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. సో నేను ఒంటరివాడిని అనకపోతే నీ ఒంటరితనంలో నీకు జంటగా ఉండడానికి, నీకు తోడుగా ఉండడానికి, నీ పక్షాన నిలబడడానికి నా ప్రభువు ఉన్నాడు. మరి ఆయన పక్షాన నీవు నిలబడుతున్నావా? నీ ప్రక్కన నిలబడడానికి ఆయన రెడీగా ఉన్నాడండి. ఆయన ప్రక్కన ఉండడానికి నీవు రెడీగా ఉన్నావా? ప్రైజ్ లార్డ్. టైం లేదు పాస్టర్ గారు నాకు అంటావా? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నీ ప్రక్కన ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రక్కన నిలబడడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సిద్ధపడగలిగితే
ఆయన ప్రక్కన నిలబడగలిగితే నీతో చెప్పినవన్నీ నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను ఏమాత్రం విడవడు, ఎన్నడూ ఎడబాయడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అండ్ ప్రియులరా, యాకోబుకి దేవుని మీద దాహం, ఆమేన్, దేవుని గురించిన ఆకలి, దేవుని గురించిన దాహం. అందుకే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనివ్వను అని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తాడు. దేవుని గురించిన దాహం, ఆమేన్. ఈరోజు మనకుందా ప్రార్థనకి వెళ్ళాలనే దాహం ఉందా? నేను ఈరోజు మార్నింగ్ 5 o'clock వచ్చాను, 5:30కి వచ్చాను, 4:30, 5 o'clock వచ్చాను అనమాట. రాత్రి ఒక మీటింగు, మరలా ఇప్పుడు ఒక మీటింగు, మరలా సాయంత్రం ఒక మీటింగు, మరలా రేపు పగలు ఒక మీటింగ్, రాత్రి ఒక మీటింగ్. అంటే మీటింగ్ తిరిగిన వాళ్ళందరికీ దాహం ఉంటుందని కాదు. నేను 4 రోజులు పడుకుంటే నన్ను ఎవరు అడగరు. ఎవరైనా అడుగుతారా ఎందుకు పడుకున్నావు, తింటున్నావు ఎందుకు తింటున్నావు అని ఎవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? అడిగేంత ఉందా మీకు? అడుగుతారా నన్ను? ఎవరు అడగరు. అయ్యో ఫోన్లే పాపం అబ్రహ్మయ్య అలసిపోయినట్టున్నాడు, పడుకో బాబు పడుకో కానీ నాకు ఒక చిన్న ప్రార్థన చేసి పడుకుంటాను. ప్రైజ్లాడు. పడుకోయ్యా పాపం అలసిపోతున్నట్టు, పడుకో కానీ ఒక చిన్న ప్రార్థన. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను కొందరికి నోరు తెరిచి చెప్తానమ్మా, అప్పుడే వస్తానా, అయ్యో మాట్లాడాలని వస్తానమ్మా, చాలా ఆకలేస్తుందమ్మా, వెళ్ళి భోంచేసి వస్తాను, తర్వాత మాట్లాడుతుంటే చిన్న ప్రార్థన చేసేసి తర్వాత భోజనం చెయ్యాలి, నువ్వు టైంకి తినాలి, నువ్వు టైం తినకపోతే ఎట్టయిపోతుంది చూడు, మొహం అంతా మాడిపోతుంది, అసలు చూడలేక చెప్తాను. నాకు ఆరోగ్యం చూసుకో బాగా, మంచి టైం తినమని అంటారు కొంతమంది తల్లులు. అదే సమయంలో నా కోసం చిన్న ప్రార్థన చేసి వెళ్ళమంటారు. ఇది వేరే గుంపు అనుకోండి. నేనేమంటానంటే, నేను నిద్రపోవచ్చు, నేను తినవచ్చు, నేను ప్రశాంతంగా బతుకోవచ్చు కాదంట్లా, కానీ దేవుని గురించిన దాహం, సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ, దేవుని పని చేయకపోతే నాకు శ్రమ అని దేవుని గురించిన దాహం మనకు ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మీరు దేవుని సన్నిధికి రావచ్చు, 7ంటికే రావచ్చు, 6ంటికే రావచ్చు. 6ంటికి వస్తే చర్చ్ వాళ్ళు ఎందుకమ్మా 6ంటికి వచ్చావంటారా? 6ంటికి వచ్చావేంటి, పని పట్టలేదా నీకో, మేము ఊడ్చుకొని అంటారా? 5ంటికి వచ్చావనుకో, 5ంటికి ఎందుకు వచ్చావేంటి, నీకు నిద్ర పట్టట్లేదా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి నాకు, నేను చెప్పెళ్తాను వాళ్ళకి. ఇప్పుడు అడిగేవాళ్ళు లేరు కదా. నీకు దేవుని మీద ఉన్న దాహం, జీవము కలిగిన దేవుని దర్శించాలని నీ శరీరం కేకలు వేయాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు చరిత్ర మనం చూస్తే, దావీదు దేవదారు వృక్షంతో చేయబడిన అద్భుతమైన నగరంలో ఆయన ఉన్నాడు. దేవదారు వృక్షంతో నిర్మించబడిన ఆ నగరంలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన మనసంతా దేవుని గుడారం మీద ఉండేది. అందుకే అంటాడు, నీ గుడారములో అతిథిగా నివసింపదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడు ఎవరు? దేవదారు మ్రానుతో చేయబడిన అద్భుతమైన నగరంలో నివసించడానికి మనసు లేదండి. లేస్తే దేవుని మందిరానికి వెళ్ళేవాడు. చిన్న గుడారం, అది ప్రత్యక్షపు గుడారు. ఆ గుడారంలో నేను నివాసం చేస్తాను, మందసం ఉంచబడిన ఆ గుడారంలో నేను నివాసం చేస్తాను అని ఎప్పుడు దావీదు మందిరాన్ని కోరుకుంటా. ఈ గుడారంలో ఏముంది బాబు? ప్రైజ్ ది లార్డ్. సాధ్యమైనంత వరకు నాకు తెలిసినంతవరకు మీరందరూ బాగా ఆశీర్వదించబడిన వాళ్ళే. ఎవరో కొందరు తప్ప చాలామందికి ఎయిర్ కండిషన్ ఉన్న ఇల్లు ఉన్నాయి. ఏంటండి, గదికి ఏసీలు ఉన్నాయి, కొంతమందికి హాల్లో ఏసీ, బెడ్రూమ్లో ఏసీ, ఇక వంటగదిలో తప్ప అన్ని గదులు ఏసీ, అద్భుతమైన భవనాలు మీకు ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చేసి ఉక్కపోతలో మీరు కూర్చున్నారంటే దాని అర్థం ఏంటంటే, దేవుని మందిరం మీద ఉన్న మక్కువ, దేవుని సన్నిధి మీద ఉన్న దాహము, దేవుని మందిరం మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ప్రేమ మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యాకోబుకి దేవుని గురించిన దాహం. అందుకే అంటాడు, నిన్ను పోనివ్వను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను. ఇలాంటి దాహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని దేవుడు ఏమాత్రం విడవడండి. అలా కాకుండా ఏదో ఆచారం చెప్పిన దేవుని సన్నిధికి వచ్చాం, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేసాం, ఆరాధన చేయాలి కాబట్టి ఆరాధన చేసాం, వాక్య వినాలి కాబట్టి వాక్యాన్ని విన్నాము అన్నట్లు మనం ఉంటే ప్రియులరా, దేవుడు మనల్ని విడిచిపెట్టే అవకాశాలు ఉంటుంది. నీతి నిమిత్తమైన ఆకలి దప్పిక మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రియులరా,
హానెస్ట్గా ప్రార్థన చేశాడు. ఆమె నీ పేరేంటి అని ప్రభు అడిగితే యాకోబు అంటాడు, నా పేరు యాకోబు. నాన్నకు అబద్ధం చెప్పాడేమో, అన్నను మోసం చేశాడేమో, కానీ దేవుని సన్నిధిలో అబద్ధం లేదు. నీవెవరంటే నేను యాకోబుని. హల్లెలూయా. మరి మన ప్రార్థనలో ఈరోజు ఆ యథార్థత ఉందా? హానెస్ట్గా మనం ప్రార్థన చేస్తున్నాము దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నమ్మదగిన వారుగా మనం ఉంటున్నామా? నమ్మకస్తులుగా మనం బ్రతుకుతున్నామా? అలా బ్రతకగలిగితే దేవుడు అంటాడు, నీతో చెప్పినది నేను నెరవేర్చే వరకు నేను ఏమాత్రం విడవను. హల్లెలూయా. యథార్థ హృదయంతో ప్రార్థన కూడా వేషధారణ అయిపోతే ఎట్లా? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఎక్కడ? మారు మనసు పొందాలని చేసే ప్రార్థన ఎక్కడ? నేను పాపిని, నేను అపరాధి, నేను ఒప్పుకుని చేసే ప్రార్థన ఎక్కడ? ఆమె ఈ పేతురు పడవనెక్కాడు యేసయ్య. దేవుని మాటగానే లోబడితే విస్తారమైన చేపలు పట్టబడింది. విస్తారమైన చేపలు పట్టబడిందండి. ఆయన ఒక పడవ నిండితే చాలని కోరుకున్నాడు. 2 పడవలు నిండేంత సమృద్ధి వచ్చింది. అప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేస్తాడు? దేవా, నేను పాపాత్ముడు, నన్ను విడిచిపోను. నన్ను ఎందుకు విడిచిపోమన్నాడంటే, అంత క్రితమే యాకోబు ఈ పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ యేసుప్రభు దగ్గరకు తీసుకెళ్ళాడు. మెస్సయ్య వచ్చాడు, మేము ఆయన చూసాము, రమ్మని పేతురుని తీసుకెళ్ళాడు. వెళ్ళి చూసిన తర్వాత ఈయన అనుకోనంత మెస్సయ్య అంటే ఏదో అద్భుతాలు చేస్తాడు, మెస్సయ్య అంటే అలా ఉంటాడు, ఇలా ఉంటాడని మనసులో ఏదో ఊహించుకొని వెళ్ళాడు. ఆయన ఊహించినంతగా యేసుప్రభులు ఆయనకేం అర్థం కాల. సరే వెళ్ళాడు. యేసయ్య కూడా సీమోను చూసి, ఇక మీదట నీవు సీమోను కాదు, నువ్వు పేతురని పిలువబడతావు, నువ్వు కేఫా అని పిలువబడతావు అని ప్రభు చెప్పాడు. సరే అని వచ్చేసాడు. సముద్ర తీరాన రాత్రంతా శ్రమపడి చేపలు పట్టబడలేదండి. తెల్లవారినప్పుడు దిగులుతో బాధగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పడవెక్కి లోతుకు తీసుకెళ్ళి వల వేయమంటే విస్తారమైన చేపలు పట్టబడింది. 2 పడవలు నిండిపోయాయి. అప్పుడు పేతురు యేసు ప్రభుని చూసి అంటాడు, అయ్యా, నేను పాపాత్ముని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు నేనేదో గొప్పవాడిని భావించడం కాదు, తన స్థితిని ఒప్పుకొని. పేతురు గురించి నేను చెప్పేది ఏంటంటే, ప్రియులారా, సమృద్ధి మీద మనసు పెట్టుకోలేదండి, చేపల్ని మనసులో నింపుకోలేదండి. చేపల్ని వదిలేశాడు. 2 పడవలు నిండిపోయింది కదండి, దాన్ని వదిలేశాడండి. వెంటనే మార్కెట్కి వెళ్తాను, రేట్ ఎంత ఉంది కనుక్కో, అర్జెంటుగా మార్కెట్కి తీసుకొస్తున్నాం, డైరెక్ట్గా లేకపోతే మనమే కొట్టుపెట్టి అమ్ముదాం, ఈ దెబ్బకి మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. 2 పడవలు చేపలు నిండిపోయినాయి, ఎన్ని లక్షలు వస్తాయో, ఎన్ని కోట్లు వస్తాయో, లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. చిల్లర మనిషి దేవుడు కూడా కొంచెం చందా వేసేద్దాము అని అనుకోలేదండి. చేపలను అటు వదిలేశాడు. తన గుండెలోనికి యేసుక్రీస్తు వారిని స్వీకరించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. మనమేమో ఆశీర్వాదాన్ని నెత్తికెక్కించుకుంటున్నాం, దేవుణ్ణేమో బయట వదిలేస్తున్నాం. తన గుండెలోనికి ప్రభుని తీసుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇక మనుషులు పట్టే జాలరిగా చేస్తాను, నువ్వు చేపలు పట్టేవాడు కాదు, ఇక మనుషులు పట్టే జాలరిగా చేస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యథార్థ హృదయంతో చేసే ఒక ప్రార్థన. ధనవంతుడు రెడ్డి పరిసయుడు ఉన్నాడు, సుంకరి ఉన్నాడు. ఆ సుంకరి చేసిన ప్రార్థన, పాపినైనా నన్ను కరుణించండి, పాపినైనా నా ప్రార్థన ఆలకించండి అని చేసి, నేను సుంకరిని, ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేకపోతున్నావు, ఆకాశం తట్టు నా కన్నులెత్తి చూసే ధైర్యం నాకు లేదని చేసుకున్న ఆ యథార్థ హృదయంతో చేసిన ప్రార్థన అతను నీతిమంతుడిగా మార్చబడి వెళ్ళినట్లు లేఖనాలు గ్రంథస్థం చేయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళు, ఎవరిని దేవుడు విడవకుండా ఉంటాడు? మనం చెప్పుకుంటే సరిపోలా. మనం చెప్పుకుంటూ దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీవు చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి, నేను ఇతని పక్షాన ఉన్నానండి. ఆమె చెప్పడం గట్టిగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తూ ఉన్నాను, నేను ఇతని పక్షాన ఉన్నాను, ఇతని కుడివైపున నేను ఉన్నాను, ఇతని కుడివైపున నా మహిమ కలిగిన బాహుని చాపానని మన దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే యాకోబు యొక్క అనుభవం మనకు సాదృశ్యంగా ఉందండి. యాకోబు దేవునితో ఉన్న అనుభవం, యాకోబు దేవుని గురించిన దాహం కలిగిన అనుభవం, యాకోబు జీవితంలో మరి దేవుని గురించి ఆ దాహంతో ఆయన సేవించిన అనుభవం. అండ్
ప్రియులరా, నేను యాకోబునని చెప్పుకో. ఈరోజు మన స్థితిని చెప్పి ప్రార్థన చేసుకోగలిగిన స్థితి ఉందా? ప్రభు, నా క్యారెక్టర్ ఇది, నా స్వభావం ఇది, సమాజాన కనబడే స్వభావం ఇది, కానీ నా వ్యక్తిగత జీవితం ఇది. మనుషులైతే ఎలాగలాగ మోసం చేస్తున్నావు, కానీ నిన్ను మోసం చేయలేను ప్రభు, నా స్థితి ఇది అని చెప్పుకోగలిగిన ధైర్యం మనకుంటుందా? ప్రైజ్ ది లార్డ్. ముసుగు కప్పుకొని, భక్తి అనే ముసుగు కప్పుకొని ఈరోజు క్రైస్తవ సమాజం సాగిపోతున్నాయి. నీవు ఏమై ఉన్నావు, నీవు ఎలా ఉన్నావు, అలాగే ప్రభుకు నీవు పరిచయం అవ్వాలి. నీవు ఎలా ఉన్నావు అలాగే ప్రభుత్వంలో నీవు కనబడాలి. నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నాయి, నీ పరిస్థితి ఎలా ఉన్నాయి, నీవు ఆ విధంగా దేవుని సన్నిధిలో కనబడగలిగితే వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను విడువను. హల్లెలూయా. నీ జీవితంలో చెప్పిన ఎన్ని నెరవేరుస్తాను. మీరు కూడా ఈరోజు దేవుని ఎడల దాహం కలిగి చూడండి. దేవుని అసలు యథార్థ హృదయంతో ప్రార్థన చేసి చూడండి. దేవుని ఎడల దాహం కలిగి ఉండండి. ఆయన సన్నిధిని మీరు కలిగి ఉండండి. అప్పుడు మీరు ప్రభు వాగ్దానాన్ని నెరవేర్చండి అని అడగాల్సిన అవసరం లేదండి. వాగ్దానాలు నీతో ప్రభు చెప్పిన మాటలన్నీ నెరవేర్చేంత వరకు క్షణమైన ప్రభు నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబుతో దేవుడు చెప్పాడు, నీతో చెప్పినది వరకు నేను నెరవేర్చేంత వరకు నిన్ను విడువను. ఒకటి ప్రియులారా, దేవుని మీద దాహం, దేవుని మీద ప్రేమ, దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో చేసుకునే ప్రార్థన, ఇవన్నీ యాకోబు జీవితంలో మనం చూసాం కనుక దేవుడు తనను విడవలేదు. ఇంకొక మాట కూడా చెప్తాను, చదవండి. హెబ్రీ పత్రిక 2వ మాట, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వాక్యం. కొంచెం మానిటర్ పెంచినానా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటి యందు తృప్తి పొంది ఉండండి, నిన్ను ఏమాత్రము నేను విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నిన్ను ఏమాత్రం విడిచిపెట్టను. ఎప్పుడంటే ధనాపేక్ష లేని వారై ఉండండి, మీకు కలిగిన వాటిలో మీరు తృప్తిగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు ఇలా అంటదంట. ఒక ఆయన ఇలా అంటారు, తలల పైకి ఎత్తి వినండి. డబ్బు ఇలా అంటదంట. డబ్బు మనిషిని చూసి ఇలా అంటదంట, నేను నీతో ఉంటే నీవు ధనవంతుడివి, నేను నీతో ఉంటే ధనవంతుడివి, నేను లేకపోతే నీవు దరిద్రుడివి. నువ్వు ధనవంతుడిగా మారాలన్నా దరిద్రుడిగా మారాలన్నా నేను నీతో ఉంటేనే, నేను నీ ఇంట్లో ఉన్నాను అనుకో నీవు ధనవంతుడివి, నేను వదిలేసి వెళ్ళిపోయాను అనుకో నీవు దరిద్రుడు అవుతావు. నన్ను నీవు ఎవరికైనా ఇచ్చావనుకో దయాళుడు అంటారు. నేను దాన ధర్మాలు చేస్తాడు, దయాళుడు అంటారు. ఎవరి దగ్గరైనా నీవు నన్ను అడిగావనుకో అప్పులోడు అంటారు. నేను నాతో పాటు నీవు వచ్చావనుకో, అంటే డబ్బుతో పాటు వెళ్ళామనుకోండి ఎవరింటికైనా, అప్పుడు రావుగానే అయ్యో ఎప్పుడు వచ్చారండి బ్రదర్, రండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి అంటారంట. నన్ను లేకుండా పోయావనుకో, నీవా ఎందుకు వచ్చావు అని అంటారు. కాబట్టి నేను నీతో ఉంటేనే నీకు విలువ, నేను నీతో లేకపోతే నీకు విలువ లేదని డబ్బు మనుషులను చూసి అంటదంట. ప్రియులారా, ఇది లోకంలో నిజమేమో, లోకంలో ఇది నిజమేమో, కానీ ఆత్మీయ ప్రపంచంలో డబ్బు మనకు లేకపోయినా మనం విలువగానే బ్రతుకుతాం. స్తోత్రం చెప్పండి. డబ్బు మన లైఫ్లో ఉన్నా లేకపోయినా మనం విలువగానే బ్రతుకుతాం. అట్టనే డబ్బు వద్దంటారా అంటే డబ్బు అవసరం కావచ్చు. దైవజనులు యేసయ్య గారు మాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, డబ్బు వెంట మీరు పరిగెత్తొద్దు, యేసయ్య వెంట మీరు పరిగెత్తండి, డబ్బు మీ వెంట పరిగెత్తండి. డబ్బుని మీరు ఏంటంటే డబ్బు మిమ్మల్ని ఆకర్షించకూడదు, డబ్బు మిమ్మల్ని మీరే డబ్బుని ఆకర్షిస్తారు. నేను చూస్తూ ఉంటాను నా లైఫ్లో, నేను నా సేవ అనుభవంలో దైవజనులు చెప్పినట్లు మేము నడుచుకుంటున్నాం కాబట్టి నేను దాన్ని గమనిస్తూ ఉంటాను. కొంతమంది కానుక తీసుకొని మా కారు వెనకాల పరిగెత్తుతుంటారు. కానుక తీసుకొని నేను ఒక్కొక్కసారి కలవకుండానే వెళ్ళిపోతుంటాను, ప్రార్థన చేయకుండా అర్జెంట్ పని మీద వెళ్ళిపోతూ ఉంటాను. కొంతమంది కవర్ తీసుకొని ఆ కారు వెనకాల పరిగెత్తుతుంటారు. కొంతమంది మోటార్ సైకిల్లో వచ్చి క్రాస్ చేసి బండిని క్రాస్ చేసి ఆపి అనాన్న ఒక 5 నిమిషాలని అంటే ఏంటి బ్రదర్ అంటే మీకు కానుక ఇవ్వాలనుకున్నాను. అప్పుడు నాకు యేసయ్య గారు చెప్పిన మాట గుర్తుకొస్తుంది, డబ్బు వెంట మీరు పరిగెత్తొద్దు, డబ్బు మీ వెంట పరిగెత్తాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టిగా గట్టిగా. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో మీరు సంతృప్తిగా బ్రతకండి.
అప్పుడు నేను అక్కడ ఉంటాను. ఒకడు దేవునికి సిరికి సేవ చేయలేడు. ఒకటి డబ్బునైనా ప్రేమించు, లేకపోతే దేవునైనా ప్రేమించు. అట్టని ధనం డబ్బు లేకపోతే ఎట్లా? ప్రతి పనికి డబ్బుతో ముడివేయబడి ఉంది కదా, ప్రతి పనికి డబ్బుతో ముడివేయబడి ఉంది కదండి. ఇప్పుడు ట్రైన్ ఎక్కాము, ఆ మధ్య ఒక ఆయన ట్రైన్ ఎక్కాడంట, టికెట్ తీసుకోలేదు. ఆ టీసీ వచ్చేసి అడిగారంట, టికెట్ ఏదని అడిగితే నేను ఎవరో తెలుసా అన్నారంట. ఎవరండి మీరు అన్నాడంట. నేను ఎవరో నీకు కానీ తెలిస్తే నువ్వు నన్ను అసలు టికెట్ అడుగు అన్నాడట. నీవు ఎవరండి మరి, నిన్ను ఎప్పుడు నేను చూడలేదు, మీరు ఎవరండి, రైల్వేకి సంబంధించిన ఎవరు? ఎవరు అనుకుంటున్నావు? ఈ ట్రైన్ ఎవరిది అనుకుంటున్నారు? ఈ పట్టాలు ఎవరిది అనుకుంటారు? స్టేషన్ ఎవరిది అనుకుంటున్నారు? సార్ మీరు ఎవరు సార్, మీరు ఎవరండి అంటే, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని బిడ్డనంటే ఈ కవర్లని పక్కన పెట్టి ముందు టికెట్, లేకపోతే ట్రైన్ నుండి నెట్టేస్తాను బయటకు అన్నాడట. ఇట్లా కాదు నేను చెప్పేది. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలన్నా మనకు టికెట్ తీసుకుంటే డబ్బు కావాలి, బస్సు ఎక్కాలన్నా ప్రతిదానికి. ప్రైజ్ లార్డ్. ఓ రెస్టారెంట్లోకి వెళ్ళి శుభ్రంగా గొంతు దాకా తిని, పొట్ట నిండా తిని, వాళ్ళు బిల్లు అడిగారు, నేను ఎవరు తెలుసా నీకు? ప్రైజ్ లార్డ్. ఒకప్పుడు పిండి రుబ్బించేవాళ్ళంట, ఇప్పుడు గ్రైండర్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఆ పని కూడా లేదు అక్కడ. అంట్లు తోమిస్తారు అక్కడ. అట్లని కాదు, మనీ అవసరం మనకు, కానీ డబ్బు మీద అపేక్ష పెంచుకోవద్దు, డబ్బు మీద వ్యామోహాన్ని పెంచుకోవద్దు, ధనం మీద డబ్బు మీద అపేక్షను పెంచుకోవద్దు. అప్పుడు సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నీకు కలిగిన వాటిలో సంతృప్తిగా ఉండు. అప్పుడు చూడండి, నేను నిన్ను విడవను అనేదానికి ధనాపేక్షకి ఏం సంబంధం? నిన్ను ఏమాత్రము విడవను, ఎన్నడూ ఎడబాయను అని చెప్పడానికి ధనాపేక్షకి ఏంటి కనెక్షన్ అంటే? ఉంది, కనెక్షన్ ఉంది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో సంతృప్తిగా బ్రతకండి. దేవుడు మీకు ఇచ్చిన వాటిలో సంతృప్తిగా బ్రతకండి. 10 రూపాయలు ఇచ్చాడా, ఆ 10 రూపాయలు సంతృప్తిగా బ్రతకండి. ఈ మధ్య నేను ఎవరో చెప్పడం విన్నానండి, నేను విన్నాను. 100 రూపాయలు మన దగ్గర ఏంటండి, 100 రూపాయలు ఉండి మనం ప్రశాంతంగా పడుకొని నిద్రపోగలిగితే ఆ 100 రూపాయలు కోటి రూపాయలతో సమానం అంట. ఆమెను చెప్పండి అది గట్టిగా. జేబులో 100, కానీ నీవు ఎక్కడ కూర్చుంటే, కొంతమంది ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతారు. ఇక్కడ కూడా కొంతమంది అక్కడక్కడ కూర్చొని నిద్రపోతున్నారు. ఇప్పుడు ఈ ఒక్కపోతలో గాలి ఆటలేదు, కొంతమంది నిద్రపోతున్నారు. ఆ మహాతల్లులందరికీ మంగళహారతులు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, జేబులో ఒక 100 రూపాయలు ఉంది, ఏ టెన్షన్ లేకుండా, ప్రశాంతం లేకుండా ఆ వ్యక్తి నిద్రపోతున్నాడు. అతను కోటేశ్వరుడితో సమానం. ఒకడికి కోట్ల రూపాయలు ఉందండి, వాడు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు, కోట్లకు పడిగెత్తాడు, అతడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు. ఆ ₹1 ఆయనకి ఒక 100 రూపాయలతో సమానం. ఆమేన్. కాబట్టి డబ్బు మనకి ఎంత ఉంది, మనకు ఆస్తి ఎంత ఉంది అనేది కాదు ముఖ్యం. మనకు కలిగిన వాటిలో మనం సంతృప్తిగా బ్రతుకుతున్నామా? దేవుడు మనకిచ్చిన వాటిలో మన సంతృప్తిగా బ్రతుకుతున్నామా? ఒక సంతృప్తి సహితమైన దైవభక్తి అంటే ఓ సంతృప్తి సహితమైన దైవభక్తి. పౌలు గారు అంటారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలోనైనా సంతృప్తిగా ఉండుట నేర్చుకొని ఉన్నాను. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఉన్నత శిఖరం మీదకి ఎక్కిస్తాడు, అక్కడ సంతృప్తిగా బ్రతుకు. కొన్నిసార్లు దేవుడు మన లోయలో గుండా నడిపిస్తాడు, అక్కడ కూడా సంతృప్తిగా బ్రతకాలి. సాటిస్ఫాక్షన్ లేకుండా, సంతృప్తి లేకుండా నీవే పని చేస్తే ఏం లాభం, ఎంత సంపాదన చేస్తే ఏం లాభం, కోట్లు నీ ఇంట్లో కుళ్ళిపోతున్న ఏమీ లాభం, సంతృప్తి లేదు, సమాధానం లేదు. అందుకే బైబిల్ ధనాపేక్ష వద్దు, డబ్బు ఉందా ఉండనివ్వండి. ప్రైజ్ లార్డ్. ఎవరైనా డబ్బు ఇవ్వడానికి వచ్చారా, తీసుకోండి, తప్పేముంది. ప్రైజ్ లార్డ్. ఇదొక భక్తి. మాకు వద్దండి అట అనొద్దు మరలా. ప్రైజ్ లార్డ్. మనం చిన్నప్పటి నుండి నేర్పించాం మన పిల్లలకి ఏమనంటే, ఎవరైనా డబ్బులు ఇవ్వబోతుంటే, మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చారనుకోండి, రిలేటివ్స్ ఎవరైనా వస్తే పిల్లలందరికీ వచ్చేటప్పుడు స్నాక్స్ తెస్తారు అందరికీ, వెళ్ళేటప్పుడు ఏమైనా కొనుక్కొని ఇస్తారు. వెంటనే మనం ఏం చేస్తాము, అమ్మ వైపు చూస్తాం. ప్రైజ్ లార్డ్. అమ్మ వైపు చూస్తే అంటది, అమ్మ మొక్కలో ఎన్ని ఎక్స్ప్రెషన్, ఎన్ని సందేశాలు. అర్థమైందండి?
అందుకనుకో వద్దండి అట్టనొద్దు మరలా. ఏంటండి చెప్పండి, పర్వాలేదు, పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఆశీర్వదించేస్తారు, తీసుకుంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తీసుకోమ్మా, ఏం కాదు తీసుకోమనంటే మళ్ళా అట్లా మమ్మీ వైపు చూస్తే మంచిదే, నేను కాదట్లా. అదేంటో కానీ ఆడవాళ్ళ ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్లు ఉంటాయి, నాకు అర్థం కావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. సరే, డబ్బు వద్దని నేను అనను, సంపాదించొద్దని అనను, వస్తుంటే వద్దు. మా అబ్రాం పాస్టర్ గారు చెప్పెళ్ళాడు, ధనాపేక్ష లేని వారు అయి ఉండాలంట, అందుకోసం ఈ నెల జీతం నాకు ఇవ్వద్దు. ఉంటారండి మందమత్తులు, అర్థమండి. అసలు ధనాపేక్ష వద్దన్నాడు మాకు, మా అబ్రాం పాస్టర్ గారు అదే చెప్పాడు, వాక్యం అదే చెప్తుంది కాబట్టి అసలు మాకు వద్దండి అని అనగాదు. ఇస్తే తీసుకోండి, తప్పేమవుతుంది. వచ్చేదాన్ని వద్దని అనొద్దు, కానీ దాని మీద మనసు పెట్టుకోవద్దు. ఆది అపోస్తల రోజుల్లో వాళ్ళ చర స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? పరిశుద్ధుల చెప్పాలి, ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? డబ్బు ఎక్కడ ఉండాలి? పాదాల దగ్గర ఉండాలంటే దాన్ని నెత్తిని ఎక్కించుకోవద్దు. డబ్బు ధనాపేక్ష, బైబిల్లో చాలామంది చరిత్ర మనం చదువుతూ వస్తే ధనాపేక్ష, యూదా ఇస్కరియోతికి ధనాపేక్ష ఉండేది, డబ్బు వ్యామోహం ఉండేది. కాబట్టి మీరు చూడండి, అత్తరు తీసుకొచ్చి ఆమె అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలని కడుగుతూ ఉంటే ఆమె దృష్టి అంతా కూడా ఏంటంటే ఆయన పాదాలను చూస్తుంటే ఈ యూదా ఇస్కరియోతు దృష్టి అంతా ఎక్కడుందో తెలుసండి, ఈ అత్తరు ఎక్కడి నుండి తెచ్చిందో, దీని కాస్ట్ ఎంతో, దీని డబ్బు ఎంతో. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆయన పాదాలని అత్తరుతో శుభ్రం చేస్తుందండి, అత్తరు రాస్తుంది ఆయన పాదాలకి. ఆ పాత్రను పగలగొట్టి అత్తరు పోస్తుంటే ఆయన ఆలోచన వేరుగా ఉంది, ఆమె ఆలోచన వేరుగా ఉంది. ఆమె నా ఘనత, నా డబ్బు, నా బలము అన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టానని ఆమె చూసే చూపు వేరుగా ఉంది, కానీ యూదా ఇస్కరియోతు చూసే చూపు వేరుగా ఉంది. ఎందుకు అనవసరంగా వేస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఏమీ వేస్ట్ కాదండి, మనం ఎంత ఖర్చు పెడతామో అంతగా దేవుడు మనకి ఇస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. దేవుని సేవలో దేవుని పరిచయలో మనం ఎంత ఖర్చు పెడతామో అంతగా సమృద్ధిగా దేవుడు తీసుకొస్తాడు. అది నా లైఫ్లో నేను అనుభవిస్తున్నాను. ఆమె ఎంత ఖర్చు పెడతామో అంత దేవుడు మనకు రెట్టింపి దయచేస్తాడు. డబ్బు వద్దని అనను. దైవజనులు యేసన్న గారు అంటారు, ₹1,00,000 నాకు ఇవ్వండి, ఉదయాన్నే సాయంత్రాన్ని ఖర్చు పెడతానని వాళ్ళు. ₹1,00,000 నాకు ఇవ్వండి, సాయంత్రాన్ని ఖర్చు పెట్టకపోతే అడగండి అనేవాడు యేసన్న గారు అప్పట్లో. ఇప్పుడు నేను కొంచెం దాన్ని పెంచి చెప్తాను, 10 కోట్లు ఇప్పుడు ఇవ్వండి, నాకు సాయంత్రాన్ని ఖర్చు పెడతా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తారంటే దేవుని సేవ చేస్తాం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ₹1,00,000 పెట్టి ఒక మీటింగ్ పెట్టలేమా? పెట్టొచ్చు, ఏమైంది? ₹1,00,000 పెట్టి ఒక మీటింగ్ పెట్టొచ్చు, ₹1,00,000 పెట్టి ఒక మందిరం కట్టొచ్చు. హల్లెలూయా. డబ్బు వద్దు అని నేను అనట్లేదు, డబ్బు మీద వ్యామోహం వద్దు, ధనాపేక్ష వద్దు. ధనము సమస్త విధమైన కీడుకు మూలం. ఆ ధనాన్ని ఎంతవరకు వినియోగించాలో, ధనాన్ని ఎక్కడ ఉంచాలో. అపోస్తుల దినాల్లో వాళ్ళు పాదాల దగ్గర తీసుకొచ్చి వాళ్ళ డబ్బు తీసుకొస్తే అపోస్తులు దాన్ని సమష్టిగా అందరికీ పనిచేసేవాళ్ళు. అపోస్తులు దాని మీద ఆ డబ్బు తీసుకుని స్థలాలు కొనలేదు. అపోస్తులు వాళ్ళు పొలాలు అమ్మి తీసుకొస్తే ఆ డబ్బు తీసుకొని పొలాలు కొనలేదు, స్థలాలు కొనలేదండి. అపోస్తులు వాళ్ళ కోసం ఏమీ చేసుకోలేదు, ఆ డబ్బు తీసుకొని ఏంటంటే అందరికీ సమష్టిగా అందరికీ పంచారంట. అప్పుడు అందరిలో దేవుని యొక్క కృప విస్తరిస్తూ వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ధనాపేక్ష లేని వారుగా మనకు కలిగిన వాటిలో సంతృప్తిగా బ్రతకండి. నువ్వు చిన్న గృహంలో దాంట్లో సంతృప్తిగా బ్రతుకు. గొప్ప ఇంట్లో ఉన్నవా, సంతృప్తిగా బ్రతుకు. నిన్ను మట్టి పాత్రగా ప్రభు ఉంచాడా, గొప్ప పాత్రలన్నీ ఇప్పుడు మట్టి పాత్రలకు వస్తున్నారు. మారుతుంది చూసారండి. మట్టి పాత్రలు వండుకోండి, మట్టి పాత్రలు వండుకోమంటున్నారు ఇప్పుడు అందరూ. ప్రైజ్ ది లార్డ్. కూలర్లన్నీ పోయినాయి, ఇప్పుడు మట్టి కూలర్లు వస్తున్నాయంట, ఇవి కొనండి అంటున్నారు. కాబట్టి ప్రియులారా, నీవు మట్టి పాత్రగా ఉన్నావా, అక్కడే సంతోషంగా ఉండు. నువ్వు బంగారు పాత్రగా ఉన్నావా, అక్కడే సంతృప్తిగా బ్రతకాలి మనం. అది వాక్యం మనకు చెప్పే సత్యం. యూదా ఇస్కరియోతున్నాడండి, ధనాపేక్ష వచ్చింది ఆయనకి. సాతానుగాడు కొందరి జీవితంలో 3 విధాలుగా క్రియ చేస్తాడు. ఒకటి సాతాను ప్రేరణ.
ఏమొస్తుందండి? సైతాను గడు ప్రేరేపిస్తాడు కొందరిని. వెంటనే గుర్తుపట్టి ఇది దేవుని ప్రేరణ, సాతాను ప్రేరణ గుర్తుపట్టాలి మనం. నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను? ప్రైజ్ లార్డ్. కొందరు నాకు నిన్ను చంపేంత కోపం వస్తుంది అంటారు. మనిషిని చంపేంత కోపం ఏంటండి? నిన్ను చంపేస్తా అంటారు. ఏం మాట అది? నన్ను కానీ నువ్వు రెచ్చగొట్టావనుకో చంపేస్తా నేను అంటారు. ఎందుకు వస్తుంది ఆ మాట? ఓ తల్లి బిడ్డను చూసి నిన్ను చంపేస్తా అంటుందండి. నీకు చంపే అధికారం ఎవరిచ్చారు? నిన్ను చంపేస్తా. ఇది సాతాను యొక్క ప్రేరణ. మన గుర్తుపట్టాలి. నేను ఇలా ఎందుకు మాట, ఇంత కోపం ఎందుకు, ఇంత కోపం ఎందుకు, ఇంత ఆవేశం ఎందుకు? ఓహో, సాతాను గడు నన్ను ప్రేరేపిస్తాడు. వెంటనే గుర్తుపట్టి ఆ ప్రేరణ నుండి బయటికి రావాలి. ఇది దేవుని ప్రేరణ, దేవుని ఆత్మ ప్రేరణ, లేకపోతే సాతాను ప్రేరణ, మనుషుల ప్రేరణ గుర్తించాలి మనం గుర్తించలేదనుకోండి సైతాను పడతాడు కొందరికి. ఏం పడతాడండి? సైతాను బట్టి కొంతమంది చూడండి ఊగిపోతూ ఉంటారు. ఆహో గాలి పట్టింది అంటారు. ఏం పట్టిందంటండి? ఆడు గాలివాడు కాబట్టి. ఎవరండి వాడు? సాతాను గాడు గాలివాడు. గాలి తిరగడంతా తిరుగుతుంటాడు, గాలి మాటలను చెప్తుంటాడు. అందుకే అంటారు రాయలసీమలో గాలి పట్టిందని కొన్ని ఏరియాలో అంటారు. మరి రాయలసీమలో ఏమంటారు తెలియదు ఏంటి, గాలి సోకిందనో గాలి పట్టిందనో అంటుంటారు. తర్వాత ప్రార్థన చేస్తే ఆ దయ్యం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంటుంది. గట్టిగా ప్రార్థన చేస్తే, యేసు నామాన్ని ఉచ్చరించి ప్రార్థన చేస్తే ఆ దయ్యాలు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంది. మూడోదిగా ప్రియులారా, మనుషులే సాతానులుగా మారుతారు. ఒకటి ప్రేరణ, రెండవదిగా ఆవరిస్తాడు సాతానుడు, మూడోదిగా మనుషుల్ని సాతానుగా మార్చేస్తాడు. అలా మారిపోయిన వాడే యూదా ఇస్కరియోతు. ఆయన గురించి బైబిల్లో రాయబడింది. యూదా ఇస్కరియోతు సాతాను, అతడు సాతానుడుగా మారిపోయాడు. అందుకే యేసయ్య ఎంత ప్రేమ చూపినా రొట్టెని విరిచి అతనికి అందించాడు. ఆ ప్రేమ విందులో కూర్చున్నాడు. ప్రభు బల్లలో పాలు పంపులు పొందాడు. ప్రభు బల్లలో పాలు పంపులు పొందినప్పుడైనా మారాలి కదా. ఈరోజు బల్లారాధనలో పాల్గొంటున్నారు, యేసయ్య శరీరంలో పాల్గొంటున్నారు, యేసు రక్తంలో పాలు పంపులు పొందుతున్నారు. మార్పు లేకపోతే ఎలా? ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా కదా మన ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నాం. బల్లారాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్నావు. అయోగ్యముగా బల్లలో పాలు పంపులు పొందుతున్నావు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, హెచ్చరికకు లోబడట్లేదు, మనసును మార్చుకోలేకపోతున్నావు. బైబిల్ చెప్తుంది, అయోగ్యంగా ఎవరైనా బల్లలో పాలు పంపులు పొందితే కొందరు బలహీనులు అవుతారు, కొందరు రోగులు అవుతారు, కొందరు మరణిస్తారు, వాళ్ళ ఆత్మ చనిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాతానుడిగా మారిపోయాడు. బల్లలో రొట్టె విరిచి ఆ రొట్టె ముక్కను ఆయనకు అందించాడండి. అప్పుడైనా మారాలి. ఆయన మారలేదండి. ఆ తర్వాత యేసు ప్రభుని అప్పచెప్పడానికి కోసం 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని అప్పచెప్పడానికి కోసం ఆ గెత్సెమనే తోటలోకి వచ్చి ముద్దు పెట్టుకున్నాడండి. అప్పుడు యేసు అంటాడు, ముద్దు పెట్టి మనుష్య కుమారుని అప్పచెప్తున్నావా? చెలికాడ స్నేహితుడా అన్నాడండి. అప్పుడైనా మారాలి కదండి. మారలా. ఎందుకంటే సాతానుడు కొందరు జీవితాన్ని మనం కొన్నిసారి ఈ బ్రదర్ మారడా, ఈ సహోదరి మారదా, వీళ్ళు ఇంకా మారరా అని మనకు అనిపిస్తుంటుంది. వాళ్ళు సాతానుగా మారిపోయారు. వాళ్ళని ఎవరూ మార్చలేరు. వీటన్నిటికీ మూలం, విత్తనం ఎక్కడ మొదలైంది తెలుసండి? ధనాపేక్ష. దేవుని సేవలో డబ్బు సంపాదించాలనే సంకల్పంతోనే చేరినట్టున్నాడు యూదా ఇస్కరియోతు. ఈయన రాజు అవుతాడు. ఈయన రాజు అయ్యాడనుకోండి, నాకేదో పెద్ద పదవి దొరుకుతుంది, అప్పుడు డబ్బంతా నాదే కదా అని అనుకున్నాడేమో. సో అది నెరవేరకపోయేసరికి చివరికి యేసయ్యని అప్పచెప్పి సంపాదించుకోవాలని అనుకున్నాడు. యేసయ్యని అడ్డుపెట్టి, యేసు ప్రభుని అమ్మి సంఘాన్ని అడ్డుపెట్టి, సంఘాన్ని ముందు పెట్టి వ్యాపారం చేయాలని కోరుకున్నాడండి. చివరికి ఆయన సాతానుడుగా మారిపోయి తన ప్రాణాన్ని, తన ఆత్మను తన చేతులారే పాడు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనుకనే బైబిల్ చెప్తుంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో సంతృప్తిగా ఉండండి, అప్పుడు నేను నిన్ను విడవను. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సంతృప్తి సహితమైన, ఎవరు ఎంతకాలం బతుకుతారో ఎవ్వరికి తెలియదండి, చెప్పలేం మనం. ఆమేన్. పోయినాయి ఆ రోజులని. ఒక 70 ఏళ్ళు ఉంటారనే నమ్మకాలు పోయినాయి.
ఒకప్పుడు ఈ 70 ఏళ్ళు ఉండొచ్చు అని అనేవాళ్ళు. ఇప్పుడు చెప్పలేము. వచ్చే వ్యాధులు కావచ్చు, రోగాలు కావచ్చు, హార్ట్ అటాక్ లాంటివి సమస్యలు, బీపీ షుగర్ లాంటి వ్యాధులు పెరిగిపోవడం వల్ల ఎప్పుడు ఎవరైనా పోవచ్చు. ప్రైజ్ లార్డ్. 90 ఏళ్ళైనా బతుకోవచ్చు. మన రాయలసీమలో కొంతమంది ముసలు ఉంటారు, 90 ఏళ్ళు అయింటుంది, 100 ఏళ్ళు అయింటుంది, అవ్వ గుండ్రా ఇలా కూర్చొని ఉంటుంది. ఆమె ఈ రాయలసీమలో మీరు చూడండి, ఏ ఇంటికి వెళ్ళినా అయ్యగారి పటమే ఉంటుంది. అయ్యగారి పటం ఉంటుంది. అవా అయ్యగారు పోయి ఎంతకాలం అయింది, తాతయ్య పోయి ఎంతకాలం అయితే 30 ఏళ్ళు అయినా అంటే ఆయన పోయి 30 ఏళ్ళు అయింది, ఈమె ఇక్కడే ఉందన్నమాట. ఇంకా గుండ్రాయిలాగా ఆయన పోయి 30 ఏళ్ళు అయింది. ఆయన పట్టానికి 30 ఏళ్ళ నుండి దాంట్లో మారుతూనే ఉన్నారు. కానీ అవ్వ బాగుంది. బాగుండండి. ప్రైజ్ ది లార్డ్. మనం బాగుండొచ్చు, లేకపోతే దేవుని పిలుపు రావచ్చు. ఎవరికి ఎప్పుడు ఎలాగైనా దేవుని పిలుపు రావచ్చు. శాశ్వతం బతికిన ఈ కొంతకాలం సంతృప్తిగా దేవుడు మనకు కలిగిన వాటిలో సంతృప్తిగా, చేసే సేవలో సంతృప్తి, చేసే దైవభక్తిలో సంతృప్తి, దేవునికి ఇచ్చిన కుటుంబంలో సంతృప్తి, నీ పిల్లల మధ్యలో సంతృప్తి, నువ్వు చేస్తున్న చిన్న ఉద్యోగంలో సంతృప్తి, నువ్వు చేస్తున్న వ్యాపారంలో సంతృప్తిగా నువ్వు బ్రతకాలి. ఆమె మన బుద్ధులని ఎలా ఉంటుంది, ఎంతసేపటికి మన కంచం మనం చూడట్లే, మన కంచంలో చూడకుండా, మన పళ్ళెంలో చూడకుండా ఎదుటివాడి పళ్ళెంలో ఏముందో దీన్నే చూస్తున్నాం. ఆమె అది వాడి పళ్ళెం, వాడికి తినే ఓపిక ఉంది, దేవుడు వాడికి ఇచ్చాడు. నీకు తినే ఓపిక లేనప్పుడు నువ్వు పెరుగన్నం తిని సర్దుకోవాలి అంతేగా. ఆమె నీ పేగులన్నీ పోతొచ్చేసింది, నీ పేగంతా పూతొచ్చేసి ఏం తిన్నా అసలు నీకు అరగట్లా. అప్పుడు నువ్వేం చేయలేవు, ఓహో నాకు అరగట్లేదు కాబట్టి దేవుడు నాకు సిద్ధపరిచింది పెరుగన్నం అని శుభ్రంగా తినొచ్చు కదండి. వాడెవడితో పోటీపడి నువ్వు బిర్యానీ తిన్నావు అనుకో, నీ పేరు చెప్పి అందరికి బిర్యానీ పెట్టాలి తర్వాత. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను ఎలా పిలిచాడో నా పిలుపుని బట్టి నేను ప్రయాణం చేయాలి. నా సేవలో నేను సంతృప్తిగా బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులోడు తనకిచ్చిన తలాంతుని బట్టి సేవ చేస్తాడు. 2 తలాంతులోడు తనకిచ్చిన దాన్ని బట్టి ఆయన సేవ చేశాడు. ఆమేన్. ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు. దాంట్లో సంతృప్తిగా సంతోషంగా మనం సాగిపోవాలి. ధనాపేక్ష లేని వారై మన కలిగిన వాటిలో మనం సంతృప్తిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏమాత్రం విడవడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. టైం కూడా అయిపోయింది, 10 అవుతుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను. హల్లెలూయా. యెహోషువ దేవుడు నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను. యెహోషువను దేవుడు విడవలేదు, ఎడబాయను. యోర్దాను ఎదురొచ్చిన, ఎరికో వచ్చిన దేవుడు ఏమాత్రం యెహోషువను విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యోర్దాను ఏకరాశిగా నిలబడింది. సూర్య చంద్రులు ఆగిపోయారు. తన ఎదురుగా ఉన్న ఎరికో ప్రాకారాలు కూలిపోయాయి. ఇశ్రాయేలు ప్రజలందరికీ స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. తన బ్రతుకు దినములంటే ఏ నరుడు తన ఎదుట నిలబడలేకపోయారు. ఎల్లప్పుడూ యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆమె గొప్ప నాయకత్వం, గొప్పగా పాలించాడు, గొప్పగా నడిపించాడు. నేను నా ఇంటి వారి యెహోవాను సేవ. తన కుటుంబంలో ఒక విజయం, సంఘంలో గొప్ప విజయం. ఆమెను చెప్పండి గట్టిగా. కొందరు ప్రియులరా సంఘంలో విజయం సాధించవచ్చు, కానీ కుటుంబంలో ఓడిపోతుంటారు. కొంతమంది కుటుంబంలో విజయం సాధించవచ్చు, సమాజంలో ఓడిపోతుంటారు. 2 వైపున ఒక నాణ్యానికి ఏ విధంగా 2 ముఖాలు ఉంటాయో ఆ విధంగా తన ఫ్యామిలీ పరంగా గాను ఇటు నడిపించే విషయంలో కానీ గొప్ప విజయాన్ని సాధించాడు యెహోషువ. ఎందుకంటే దేవుడు అంటాడు నిన్ను విడువను
ఎన్నడూ ఎడబాయను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ మోషే ఈ యెహోషువ ఎవరంటే మోషే పరిచారకుడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, మనం సెలబ్రిటీలుగా ఉండాలా, సర్వీస్ చేయాలా? చెప్పాలి. సర్వీస్ చేయాలా, సెలబ్రిటీగా ఉండాలి. చాలామంది నేను సెలబ్రిటీని అవ్వాలి, ఆమె యూట్యూబ్లో ఇవన్నీ వచ్చినాయి కదండి, ఎవరికి వాళ్ళు సెలబ్రిటీలు అంతేకా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే జొన్న రొట్టెలు చేశాను ఫ్రెండ్స్ అని అందరూ సెలబ్రిటీస్ అయిపోతున్నారు అంతేకా. యూట్యూబ్ ఎవరికి వాళ్ళకి యూట్యూబ్ ఛానళ్ళు, ఎవరు వీడియోస్ వాళ్ళదే. అసలు నీకెన్ని లైక్స్ వచ్చిందని నాకు 16 లైక్లు వచ్చినాయి. ఏంటండి, జొన్న రొట్టె చేసిన, ఏంటండి నాటుకోడి పులుసు చేసిన, ఏమి లేకపోయినా ఏంటండి సెలబ్రిటీస్ కాదు, మనం సర్వీస్ చేయాలి. ఆమె చెప్పడం గట్టిగా. మోషే పరిచారకుడు. ఆమె నీవు ఎక్కడ ఉండవంటే అక్కడ ఉంటాడు, యుద్ధానికి వెళ్ళమంటే యుద్ధానికి వెళ్తాడు. తన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఆయన ఎప్పుడూ ప్రయాసపడలేదు. మోషే పరిచారకుడైనా ఇదండి. ఇప్పుడు మన పేర్ల ముందు వెనకాల రెవరెండు, 62, పాస్టరు, ఏస్టరు, ఇవన్నీ కొంతమందికి. హల్లెలూయా. హూ ఆర్ యూ అని అడిగినప్పుడు మనం ఏమనాలి? ఇప్పుడు నన్ను హూ ఆర్ యూ అన్నారు అనుకుంటే, పాస్టర్ అబ్రహాం కాదు, నేను అబ్రహాం అంతే. ప్రైజ్ లార్డ్. మీరేం చేస్తారు అంటే అప్పుడు నేను పాస్టర్ వృత్తి చేస్తాను. అది ఈరోజు మనం కొంతమంది అడిగామనుకుంటే హూ ఆర్ యూ అంటే మన పేరు అంతే కాదు. నువ్వే ఉద్యోగం చేస్తావు తర్వాత సంగతి. కానీ ప్రియులారా, మోషే యెహోషువ గురించి యెహోషువ తెలుసండి, మోషే పరిచారకుడు. పరిచర్య చేసే మనసు మనం కలిగి ఉండాలి, మనల్ని మనం తగ్గించుకునే మనసు మనకు ఉండాలి. హల్లెలూయా. ఏలియా చేతుల మీద నీళ్లు పోశాడు ఎలీషా. ఏలియా పొందిన ఆత్మలు 2 పాళ్ళు పొందుకున్నాడు. అది ఏలియా ఇచ్చింది కాదండి, ఆకాశం ముందున దేవుడిచ్చిన అభిషేకం. చప్పట్లు కొడదు మందరు గట్టిగా గట్టిగా గట్టిగా. ఆ ఎలీషా చచ్చిన ఆయన ఎముకల జీవం చావలేదనమాట. ఆయన ఎముక, ఆయన చనిపోయినండి, ఆయన అస్థికలు, ఆయన ఎముకల్లో కూడా జీవం తగ్గలేదండి. ఆ ఎముకను తగిలిన కూడా స్వస్థత జరిగింది, శవాలు లేచాయి. వాళ్ళు చచ్చి కూడా దేవుని సేవ చేశారు. ఆమెను చెప్పండి గట్టిగా. నువ్వు బతికి కూడా దేవుని సేవ చేయలేకపోతున్నావు. మనం బతికి కూడా, నీవు అనడం కన్నా మనం అందరం కలుపుకొని చెప్తున్నాను. ఏంటి పాస్టర్ గారు నీవు అంటారేమో. మనం బతికి కూడా సరిగా సేవ చేయలేకపోతున్నాం. ఎలీషా సచ్చి కూడా సేవ చేశాడు. సచ్చి శవం అయిపోయాడండి. ఆ అస్థికలు అస్థి పంజరాన్ని తాకిన దేహం ఏంటండి జీవంతో లేచినట్లు చూస్తున్నాం. అనేకులకి జీవంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా తన జీవితం మార్చబడింది. కారణం ఏం తెలుసండి? తన డబ్బు, తన ధనము, తన పదవులన్నీ పక్కన పెట్టి చేతుల మీద నీళ్లు పోసాడు. సేవకుల చేతుల మీద నీళ్లు పోసాడు. అదేం పెద్ద ఉద్యోగమా? ఆమె ఆ చర్చిలో ఇంకే ఉద్యోగం లేదా? చేతుల మీద నీళ్లు పోసే పనేనా? ఇంక వేరేం పని లేదా? చేతుల మీద నీళ్లు పోసాడు, 2 అంతల అభిషేకాన్ని పొందుకున్నాడు. సో సర్వీస్ చేయండి. ఆమె గుడారాల పండుగలో 80 ఏళ్ల ముసలాయన ఒక ఆయన గేటు దగ్గర కూర్చొని గుమ్మం దగ్గర కూర్చొని సేవ చేశాడు. వేదిక మీద కనబడే వాళ్ళే గొప్పవాళ్ళని అనుకోకూడదు. వేదిక మీద కనబడాలి, పబ్లిక్లో కనబడాలి, లైవ్లో కనబడాలి, ఇవి కాదు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎక్కడున్న దేవుని సేవ చేస్తుంటే నీ సేవకి ఇక్కడ ప్రతిఫలం రాకపోయినా పరలోకంలో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతిఫలం మనకు కావాలి. ఇక్కడ ప్రతిఫలం ఏముందండి? ఇక్కడ మెచ్చుకుంటారు, పక్కనే తిట్టుకుంటారు. మనుషులతో ఏముందండి? వాళ్ళు మెచ్చుకొని ఎంత, తిట్టుకున్నా మనకి ఎంత చెప్పండి. ఇక్కడ నచ్చితే నచ్చినట్టు మాట్లాడతారు, నచ్చకపోతే పిచ్చి పిచ్చి మాట్లాడతారు. మనుషులంతా నచ్చారనుకోండి నచ్చినట్లు మాట్లాడతారు, నచ్చలేదనుకోండి పిచ్చి పిచ్చి మాట్లాడతారు. మనుషుల గుణాలు అలాగే ఉంటుంది. సో మనుషులు ఎవరో ప్రతిఫలం ఇవ్వాలని మనుషుల ప్రతిఫలం కొరకు మనం చేయట్లేదు. సర్వీస్ చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, నిస్వార్థమైన మనసుతో సేవ చేస్తున్నాం. ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ప్రభు కోసం చేస్తున్నానని చెయ్యండి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీ ఇంటికి ఎవరైనా మా ఇంటికి వస్తే ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారనుకోండి, ప్రభు కోసం ఇచ్చాను. ఆ పర్సన్లో ఆ మనిషిని కాదు, ఆ వ్యక్తులను యేసుని చూడాలి. ఆమె ఇప్పుడు మీ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు అనుకోండి, అమ్మా దాహం వేస్తుంది, ఒక గ్లాసు నీళ్ళు ఇమ్మంటే ఎట్టిస్తావు నువ్వు? ఏంటండి?
అమ్మా నీళ్ళు అమ్మా అన్నారు అనుకోండి, నువ్వు పెట్టిస్తావు నీళ్ళు. అడావుడికి వెళ్ళి ముంచినా పర్వాలేదుగా, నా కోసం పెట్టింది కదండి, వెళ్ళి ఈ వేళ్ళంటే నీళ్ళలో ముంచే తీసుకొయ్యా తాగంటామా, చేతులు కూడా కడుక్కుండా ఇట్లా ముంచి అటిస్తామా మనం. ఆ గ్లాస్ కడిగి సమ్మో యేసుప్రభుకి అని చెప్పేసి గజగజ వణుకుతూ నీళ్ళు ఇస్తాం. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక భిక్షగాడు, ఒక బెగ్గర్ నీ దగ్గరికి వచ్చినా కూడా ఆ మనుషులు నీవు దేవుణ్ణి చూడాలి. చెప్పట్లు కూడా మందిర గట్టిగా హల్లెలూయా. దానికి పరలోకమందున దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. ఆమేన్. ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను. నాకు ఎందుకంటే ఈ సందర్భం బాగా నచ్చింది కాబట్టి దాన్ని గుర్తు చేసి నేను ముగించేస్తాను. ఒక ఆకుకూరలు అమ్మే ఒక తల్లి, కూరగాయలు అమ్మే ఒక తల్లి, వంకాయలు, బీరకాయలు, ఆకుకూరలు అవన్నీ గంపలో పెట్టుకొని ఇళ్ళు తిరిగి అమ్ముతూ ఉంటుంది. ఆమె అమ్ముతుంటే ఒక ఇంటి దగ్గరికి వచ్చింది. ఇంటి దగ్గరికి వస్తే అక్కడ ఒక వృద్ధురాలు రెగ్యులర్గా ఆమె దగ్గర కూరగాయలు కొంటూ ఉంటుంది, రెగ్యులర్గా కొంటుంది కూరగాయలు. సో వచ్చేసి అమ్మ ఏమేమి ఉన్నాయి కూరగాయలు అంటే, బీరకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి, సంథింగ్ ఏదో చెప్పింది, ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ చెప్తే సరే ఎంత అంటే ఆమె 15 రూపాయలు అనింది. ఆమె ఎంత అనిందండి? 15 రూపాయలు అనింది. ఏమనింది? 10 రూపాయలకి రాదా అనింది. ముస్లాం రాదమ్మా అని ఆమె అనింది. ఎందుకు రాదులే, వస్తుంది అనేది. రాదని ఆమె, వస్తుందని ఈమె. రాదని ఆమె, వస్తుందని. పావు గంట 20 నిమిషాలు ఒకటే గొడవ. ఏది? 5 రూపాయల కోసం. చివరికి ఈ ముసలిది వదిలేటట్లేదులే అని చెప్పి పాపం 15 రూపాయల కూరగాయలని 10 రూపాయలకి ఇచ్చి సరే వెళదామన్నట్టు గంప పైకి ఎత్తిందండి. అంతలోపల అమ్మ కొంచెం చెయ్యేయమ్మా అంటే ఈమె కూడా అట్ట గంప పట్టబోయిందండి. సడన్గా పాపం కూరగాయలు అమ్మే ఆ తల్లి ఉంది కదండి, కళ్ళు తిరిగి కింద పడబోయింది. వెంటనే ముసలామె ఆమెను పట్టుకొని గోడ కానిచ్చి కూర్చోబెట్టి ఏమైంది అమ్మాయి, ఏమైంది పాప, ఏమైంది అని అంటే, ఆ కళ్ళు తిరుగుతుంది తల్లి అంటే హడావుడికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు తాగిపించి కొంచెం కూర్చో, ఊపిరి తీసుకో గట్టిగా, ఏం కాదులే కూర్చో అని చెప్పి, ఏమైనా తిన్నావా అని అడిగింది. అమ్మ ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళాలని హడావుడిలో నేను ఏం తినకుండా వచ్చేసాను, ఎండలు కదా కొంచెం అట్లా కళ్ళు తిరిగింది, ఏం కాదులేమ్మా వెళ్ళిపోతానంటే ఎవరు మూసుకో కూర్చో అని చెప్పి హడావుడిగా లోపలికి వెళ్ళి వేడిగా 8 ఇడ్లీలు. ఎన్ని ఇడ్లీలు అండి? 8 ఇడ్లీలు, కొంచెం పచ్చడి, ఆ తర్వాత చెనక్కాయల పచ్చడి, పప్పుల పొడి అవన్నీ పెట్టుకొని తీసుకొచ్చి తినమని. అమ్మ వద్దమ్మగారంటే తిను ఏం కాదని చెప్పి 8 ఇడ్లీలు ఇచ్చి ఇవ్వక మునిపే పాపం ఆమె ఎండలో తిరిగింది కదండి, గబగబా తింటుంటే పాపం ఈమెకి ఏమనిపించిందో మరలా వెళ్ళి 4 గుడ్లు వేసి ఓ పెద్ద దోశ వేసింది అనమాట. 4 గుడ్లు వేసి పెద్ద అట్టు దోశ ఒకటేసి వేడిగా తీసుకొచ్చిస్తే దాన్ని తిన్నదామె. తిన్న తర్వాత పోవద్దు ఇంకా అయిపోలే ఇంకా మరలా లోపలికి వెళ్ళి ఒక గ్లాసు టీయో కాఫీయో లేకపోతే పాలో తీసుకొచ్చి ఇస్తే పాపం తాగి కొంచెం రిలాక్స్ అయిందండి. ఇంకాసేపు పోతుంటే లేదులమ్మ వెళ్తాను ఎండ ఎక్కుతుందంటే సర్లేనా ఆమె వెళ్ళిందంట. వాళ్ళ అబ్బాయి ఈ ముసలిది చేసేదంతా చూసాడంట. 5 రూపాయల కోసం 20 నిమిషాలు వేధించింది కదా. 8 ఇడ్లీలు, 4 గుడ్లు వేసి పెద్ద అట్టు దోశ, గ్లాసుడు పాలు, 150 రూపాయలు టిఫిన్ పెట్టింది అనమాట. ఎంత టిఫిన్ అండి? అమ్మా ఇట్లా అంటే ఏంట్రా అనేది. ఏం చేసావు నీవు అన్నాడు. ఏం చేసా? కూరగాయలు కొన్నాది. 5 రూపాయల కోసం 20 నిమిషాలు ఆమెను అల్లాడించావు, 150 రూపాయలు విలువ కలిగిన టిఫిన్ ఆమెకు పెట్టేసావు కదమ్మా, మరి దాని సంగతి ఏంటి అని వాళ్ళ అబ్బాయి అడిగితే, రే పిచ్చోడా, ఆ తల్లి చెప్పిందంట, పిచ్చోడా ఇది వ్యాపారం రా, 5 రూపాయల కోసం వ్యాపారం కాబట్టి తగ్గించి మనం అడగాలి, బేరం అడగాలి కాబట్టి అడిగి చేశాను. కానీ ఆమెకి కళ్ళు తిరిగితే టిఫిన్ పెట్టాను కదా, అది వ్యాపారం కాదురా, అది ధర్మమురా, దేవుని పేరట చేసిన ధర్మం. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఏమన్నాడు? గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలాన్ని పోగొట్టుకోరని చెప్పరు. నేను చేసిన ఈ పరిచర్యకి పరలోకమందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. అక్కడ 5 రూపాయల కోసం ఎంతసేపు అని పోరాడతాను, కానీ నేను అందించిన ఆహారంలో నేను వ్యాపారాన్ని వెదకను. ఆ ఇడ్లీలు పెట్టాను కదా, నాకు
రూపాయలు ఇమ్మని అడగకూడదురా. ఇది ధర్మం, ఇది ప్రభు పేరట చేస్తున్నాం. దీనికి ప్రతిఫలం నేను అనుభవిస్తాను, నా సంతానమైన మీరు అనుభవిస్తారు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని విడవకుండా ఉంటాడు. యెహోషువ పరిచారకుడు. ప్రైజ్ ది లార్డ్. నేనేంటి, నేను ఈ పని చేయడం, దేవుని పనిలో నువ్వు ఎంతగా నిన్ను తగ్గించుకొని దేవుడు అంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ ఎండలు మండిపోతున్నాయి, మనుషులు తిండి లేక నీళ్ళు లేకుండా అల్లాడిపోతున్నారు. నీకు దేవుడు సహాయం చేస్తే, నీకు ఆ స్తోమతనిస్తే సాధ్యమైనంత వరకు ఎవరికైనా పరిచయం చేయి, దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. ఆమేన్. ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వండి, నీళ్ళు లేని వాళ్ళకి నీళ్లు ఇవ్వండి. ఆమేన్. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నీవు హోసన చర్చికి పోతావా? ఏ చర్చికి పోతే ఏమైంది చెప్పండి? సహాయం చేయడానికి ఏ చర్చికి పోతే ఏం చెప్పండి? మా చర్చికి వచ్చే వాళ్ళకే సహాయం చేయలేని ఏమైనా రూల్ ఉందా? ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను గతంలో కూడా చెప్పానండి, చెప్పి ముగిస్తాను. నేను చెన్నై హైవేలో ఒకసారి ప్రయాణం చేస్తున్న కారులో వెళుతూ ఉంటే దారిలో పాప ఎవరో టెంపుల్స్కి వెళ్తున్నారు, గుళ్ళకి వెళ్తున్నారు. గుళ్ళకి వెళుతుంటే వాళ్ళు పాప మంచినీళ్ళు అడిగారు. మేము కారులో వెళ్ళిపోతున్నాం, రోడ్ల మీద ఇంచుమించు ఒక 50 మంది ఉంటారు, నడిచి వెళుతున్నారు. అంటే కొంతమంది నమ్మకం, నడిచి గుళ్ళకి పోతున్నారు, నడిచి వెళుతున్నారు. దాహం, మండు టెండ. మనమేం దాటి వెళ్ళిపోతే ఏంటని అడిగాను నేను, ఏంటి వాళ్ళంతా ఏదో ఆపారు, ఏంటి కారు అంటే, అన్న మంచినీళ్ళు కావాలంటే మరి ఇవ్వచ్చు కదా. మన కారులో ఏంటంటే వాటర్ బాటిల్స్ ఉంటాయి, కేసులు. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, నేను తాగేదేమో ఒక గ్లాసు నీళ్ళు అనుకోండి, మన వాళ్ళు కేసు డబ్బా పెడతారు. ప్రైజ్ రాని అంటే తాగన్న దాహం వేసినప్పుడు తాగమని ఇస్తుంటారు కదండి, అవి ఉన్నాయి. అప్పుడు నేను మరి ఉన్నాయి కదా ఇవ్వచ్చు కదా అంటే మనోళ్ళు అంటారు, అన్నా వాళ్ళు సైతాన్ దగ్గరికి పోతున్నారు. ఎవరి దగ్గరికి పోతున్నారంట? సరే, సైతాన్ దగ్గరికి పోయి వాళ్ళకి దాహం అయ్యేదా? వాళ్ళు సైతాన్ దగ్గరికి పోయారా, దేవుడి దగ్గరికి వెళ్ళి అది నెక్స్ట్. ముందు వాళ్ళు మనుషులు కాదండి. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనం కూడా సైతాన్ దగ్గర పోయిన వాళ్ళే కదా, అంతే కదా. నీళ్ళు అడిగిన వాళ్ళకి వాళ్ళు దేవుని బిడ్డలు అవన్నీ వెతకూడదు, వెనక్కి రండి అని కారు మరలా యూటర్న్ తీసుకొచ్చి వాళ్ళందరికీ నీళ్ళు ఇస్తే వాళ్ళు నీళ్లు తాగి, అయ్యా తినడానికి ఏమైనా భోజనాలు ఇస్తారా అని, భోజనాలు ఉంటే ఇస్తారా అని అడిగారండి వాళ్ళు. చిన్న పిల్లల్ని ఇట్లా భుజాల మీద వేసుకొని నడుస్తూ ఉన్నారు. నాకు చాలా బాధ వేసింది. అప్పుడు నాతో ఉన్నవాళ్ళు, అందుకేనన్నా వద్దనేది, ఈ సైతానోళ్ళు అంతేనన్నా. సైతానోళ్ళు చూసారు, నీళ్ళు ఇస్తే తాగి సంతృప్తిగా ఉండాలిగా. మరి చూసారు, ఇప్పుడు భోజనాలు కావాలంటే మనం ఎక్కడి నుండి తెచ్చేది భోజనాలు అంటారు. నేను వెంటనే నా దగ్గర ఏదో కొంచెం పైసలు ఉంటే, అయ్యా భోజనాలు లేవు బండిలో, మీరు ఎక్కడైనా హోటల్స్ ఉంటే అక్కడ భోజనం చేయండి అని కొంచెం పైసలు తీసి ఇస్తుంటే నాతో ఉన్నవాళ్ళు అంటారు, దేవుని సొమ్ముని సైతానికి ఇవ్వచ్చా? ఏ సొమ్ము అంట చెప్పాలి. దేవుని సొమ్ముని సైతానికి ఇవ్వచ్చు అన్నా అని నన్ను అడిగారు. నేను అన్నాను, వీచే గాలి ఎవరి సొమ్మండి చెప్పాలి. వీచే గాలి ఎవరి సొమ్ము? ఎవరి సొమ్ము? దేవుని సొమ్మే కదండి. మరి దాన్ని మనుషులు పీల్చుకోవట్లేదా? ఉదయించే సూర్యుడు ఎవరి సొమ్మండి? దేవుని సొమ్మే కదా. ప్రైజ్ ది లార్డ్. తాగే నీళ్లు ఎవరి సొమ్మండి? దేవుని సొమ్ము. దేవుడు భేదాలు చేసి అందిస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. మంచి చేయాలనుకున్నప్పుడు వాడు ఎలాంటి వాడు, నాకు ఏసన్ గారు నేర్పించింది అది. దైవజనులు ఏసన్ గారు మాకు ఒక మంచి చేయాలనుకున్నప్పుడు వాడు మంచోడా చెడ్డవాడా, వాడు గుడ్డా బ్యాడా ఇవన్నీ చూడొద్దు. మంచి చేసినప్పుడు మంచి, గద్దించినప్పుడు గద్దిస్తాం, బుద్ధి చెప్పాలనుకోడు బుద్ధి చెప్దాం. కానీ పంచేటప్పుడు, ఆకలి తీర్చేటప్పుడు మంచివాడిని చూసి ఒకలాగా, చెడ్డవాడిని చూసి ఇంకొకలాగా మనం పంచి పెట్టకూడదని ఏసన్ గారు నాకు చెప్పారండి. అది నా మనసులో ఉన్నాయి. ప్రేమైన వాళ్ళారా, మంచి చేయండి, మంచి కార్యాలు చేయండి, సర్వీస్ చేయండి. అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా.